ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి తేల్చి చెప్పారు. 6 గ్యారంటీలలో 2 అంశాలను మాత్రమే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు తప్ప 2 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మరని, అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు నాగం జనార్దన్ రెడ్డి. ప్రజల సమస్యల మీద మా పోరాటం కొనసాగుతుంది. మాటలు కాదు, చేతల్లో ఈ కృష్ణానది జలాల మీద మీ చర్యలు ఉండాలి. అసలు మన వాటా ఎంత అనేది మీకన్నా అవగాహన ఉందో లేదో తెలియదు నాకు. ఎందుకు నాగార్జున సార్ల ఈ క్రాప్ పంట లేకుండా పోయింది. అంటే పథకం ప్రకారంగా చేసుకోకపోతే నష్టపోతాం. నీటి వినియోగానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా బోర్డులు వేసింది. కృష్ణా బోర్డు వేసింది, గోదావరి బోర్డు వేసింది. కానీ అవంతా నిరుపయోగంగానే ఉన్నాయి. కానీ ఇవాళ ప్రభుత్వం నడిపేందుకు ఆర్టిఫిషియల్ వీళ్ళ ఎత్తులు చిత్తులు నడవు. ప్రభుత్వం నడవాలన్నప్పుడు దాంట్లో ఒక పద్ధతి ప్రకారం పోవాల్సి వస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి 6 గ్యారంటీలు అనేది దాంట్లో ఒక్కొక్క గ్యారంటీలో మళ్ళీ ఏంటంటే 3 ఉన్నాయా, 3 4 అన్నట్టు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ 2 ఇచ్చినాయి ప్రజలను మభ్యపెట్టడం కనిపిస్తుంది. నేను మన తిరుగుతుంటే నన్ను అడిగాను, బస్సులు లేవు సార్, బస్సులు ఎక్కియండి అని చెప్పాను. ఇప్పుడు నువ్వు బస్సులు ఆన్ చేసి మా మహిళలకి ఇవాళ ఇది చాలా టాక్టిఫుల్గా నడిపే ప్రయత్నం, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. మహాలక్ష్మి 2500 మహిళలకు ఇవ్వాలి. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇవ్వాలి. రుణమాఫీ, బస్సు ఒక పాయింట్లోనే 3 ఉన్నాయి. 3 ఒకటి అయిపోయింది అంటారు.